వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. విశాఖ భీమిలి నియోజకవర్గంలోని తగరపు వలస అనిల్ నీరుకొండ వైద్య కళాశాల హాస్టల్ సమీపంలో మరుగునీరు రోడ్డు మీద నిల్వ ఉండటం వల్ల ద్విచక్ర వాహనదారులు, విద్యార్థులు, స్కూల్ బస్సులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు పలుసార్లు పడిపోయారు. నిలుపు నీటిలో దోమలు చేరటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. స్థానికులు అభ్యర్థులను చేసిన ప్రభుత్వం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు త్వరితగతిన సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐరాల మండలం అగరంపల్లి, కాణిపాకం, కూడలి వద్ద జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లా జనసేన నాయకుడు గుర్రం రఘురామ చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త గుర్రం రఘురామ చౌదరి ఇటీవల జనసేన పార్టీలో చేరి భారీ ర్యాలీతో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దాదాపు 1000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రఘురామ చౌదరి జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరానని, పదవుల కంటే ప్రజాసేవే తన ధ్యేయమని తెలిపారు. ఆశయాలు నచ్చడంతో ఆ పార్టీలో చేరాను. పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. తప్పకుండా జనసేన ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, నాగబాబు గారి ఆశీస్సులతో నేను ఇంకా మరింత బలంగా ప్రజాసేవ చేయడానికి ఉపయోగపడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కొనసాగే విధంగా మా సేవలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనూ అదేవిధంగా జనసేన పార్టీలోనూ కొనసాగుతుందని సందర్భంగా తెలియజేస్తూ రఘురామ్ చౌదరి గారి ఆహ్వానం ఏదైతే ఉందో, జనసేన పార్టీలోకి రావడం ఏదైతే ఉందో. కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. నాయకుడు సంధు పవన్ కార్యాలయం వద్ద కార్యకర్తలు, వీర మహిళలు, స్థానిక నాయకులతో పార్టీ జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. నాయకులు మాట్లాడుతూ గత 12 సంవత్సరాల జనసేన ప్రయాణం ఒడిదుడుకులు, అవమానాలతో సాగిందని, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ కృషి వల్ల పార్టీ దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పడిందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం, జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించడం లక్ష్యమని తెలిపారు. మార్చి 14న కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క కష్టార్జితంతో స్థాపించినటువంటి జనసేన పార్టీ 12 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు, అనేకమైనటువంటి కష్ట నష్టాలతో నేడు ప్రభుత్వ భాగస్వామ్యులుగా జనసేన పార్టీని నడిపించినటువంటి తీరు దేశ రాజకీయ చరిత్రలో ఒక పెను సంచలనం. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి రాజకీయ వ్యూహం ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగించేటువంటి పరిస్థితి. ఆయన వేసే ప్రతి రాజకీయ అడుగు ప్రత్యర్థి పార్టీల అణగారిపోవటానికి మూల కారణం. పవన్ కళ్యాణ్ గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనక కూడా దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి తప్పితే మరేదీ కాదని చెప్పడానికి జనసేన పార్టీ ఒక ఉదాహరణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరులో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు సురపురెడ్డి సత్య ఆధ్వర్యంలో పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బాణాసంచాలు పేల్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త ముందుగా ఆవిర్భావ లక్ష్యాలను నడిపేలా ప్రసంగించారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక నాయకులు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ సర్పంచ్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు.
ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, రాష్ట్ర వడ్డీల సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో పతాక ఆవిష్కరణ, కేక్ కటింగ్, పండ్ల పంపిణీ, సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నగర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. అనంతరం ఏలూరు, దెందులూరు నియోజకవర్గాల్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. పవన్ కళ్యాణ్ ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ బలోపేతం చేయాలని నాయకులు సూచించారు. జెండావిష్కరణ చేసుకొని మరి ఇక్కడి నుంచి బైక్ ర్యాలీగా బయలుదేరి రమమాల్ మీదుగా ఫైర్ స్టేషను, బోవర్ బ్రిడ్జి, పాత బస్టాండ్, మెయిన్ బజార్ మీదుగా మర్చెంట్ ఛాంబర్ హాల్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మీటింగ్లో మరి పార్టీ యొక్క సిద్ధాంతాలని, పార్టీ యొక్క సంస్థాగత విషయాలని, ఈ యొక్క 20 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి అనేకమైనటువంటి మార్పులు, అభివృద్ధి కార్యక్రమాల మీద దాంట్లో సుదీర్ఘమైనటువంటి చర్చ ఉంటుంది. మరి కాదు, ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా ప్రారంభోత్సవం లాగా ఈ రోజున మనం చేసుకుంటున్నామంటే ఇది దినోత్సవం కాబట్టి అందరం కూడా దీని మీద. రాజమండ్రిలో మార్చి 16, 17, 18 తేదీలలో జరిగే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ 6వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని బాపట్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో మున్సిపల్ కార్మికులు 16వ తేదీన జరిగే ర్యాలీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో హాజరు కావాలని సుబ్బారావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి తన్నీరు సింగరకొండ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డివి సుబ్బారావు మాట్లాడుతూ సమాజాభివృద్ధిలో కార్మిక వర్గపు సేవలు అత్యంత కీలకమైనవన్నారు. ప్రజా ఆరోగ్య పరిరక్షణలో కీలక భూమిక వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అవమానితులయ్యారని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్లూరు కామాక్షి, ఎర్రంశెట్టి సత్యవతి, షేక్ అల్లాబక్షి, గుర్రాల శేషమ్మ, నిమ్మకాయల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ జయప్రదం చేయండి. మున్సిపల్ యూనియన్ జయప్రదం యూనియన్ 6వ మహాసభలను జయప్రదం చేయాలి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం రింభణగూడ వద్ద ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు గంప శ్రీనివాస్, ఐతా రత్నాకర్, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష ఎన్నికల్లో 3 పోటీ చేస్తున్నారని వచ్చే 17వ తారీఖున ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుని అమరవాది లక్ష్మీనారాయణకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో సముద్రాల హరినాథ్, లింగమూర్తి, బుద్ధ సత్యం, జగ్గయ్య గారి శేఖర్, గంగిశెట్టి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. పెద్దలు తణుకు అంజనాయులు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల సమావేశం S4 హోటల్ నందు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఏకగ్రీవంగా కూడా వారికి మద్దతుగా మరి తీర్మానం కూడా చేసుకోవడం జరిగింది. సిద్దిపేటలో 31 ఓట్లు స్టేట్ కౌన్సిల్ సభ్యులు మొత్తం మంది ఉన్నారు. ఈ 31 ఓట్లు కూడా అమరావతి లక్ష్మీనారాయణ గారికి మద్దతుగా మరి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్ని జిల్లాల వాళ్ళు కూడా స్టేట్ కౌన్సిల్ మెంబర్లు కానీ, ప్రెసిడెంట్లు కానీ, సెక్రటరీలు కానీ అన్నగా మీరే ఉండాలి, ఉంటేనే ఇది అవుతుంది, లేకపోతే అతుకుల పెంక అవుతుంది, ఎవరు వచ్చినా ఆ పనులు కావు, మీరు ఉంటేనే అవుతుంది, మేమంతా మీకు గట్టిగా ఉండి మీకు చేస్తామంటే 2 గంటలు సతాయించుండు ఉండగాని, అయినా కానీ మీరు ఉంటేనే మేము ఇక్కడికి చదువుతాము, మీ వాగ్దానం ఇస్తామే వెళ్తామంటే అప్పుడు సరే మేము సరే అని ఒప్పుకోవడం అయింది. గతంలో జరిగిన అనుభవాన్ని బట్టి ఒక్కొక్కసారి సమస్య ఆంధ్రలో వస్తే కూడా అమరావతి గారు వెళ్ళి పరిష్కరించే పరిస్థితి వచ్చింది. అంటే వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 67వ డివిజన్లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాల్లో డైనింగ్ హాల్ నిర్మాణానికి 13 లక్షలు, డాక్టర్స్ కాలనీలో పార్క్, ప్రహరీ గోడ నిర్మాణానికి 65 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే 57వ డివిజన్లో అశోక కాలనీ, గోకుల్ నగర ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇంజనీర్స్ కాలనీ, అందులో ఈ యొక్క కాలనీకి 50 లక్షల రూపాయలు. రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే గెలిచిన నాటి నుండి కూడా వాడలలో తిరుగుతూ సుమారు ఈ డివిజన్కు 10 కోట్ల పైచూలిక
ఈ రెండేళ్లలో ఇచ్చేయటం జరిగింది. ఇంకా కూడా రావాల్సిన నిధులు అంబేద్కర్ జంక్షన్లో ఉన్నటువంటి చిన్న కార్యక్రమాలని వాటికి కూడా డబ్బులు కేటాయించి మరి అక్కడ కొందరికి అసౌకర్యం కలుగుతున్నది, కానీ దానిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని కూడా మనం చేస్తూ మరి ఇంకా ఏమైనా ఉంటే కూడా కాలేజీకి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఏబీసీ కేటగిరీ కింద తప్పకుండా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన మొదలు కంప్లీట్ చేసుకొని మిగతా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయిని రాజేంద్రారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 67వ డివిజన్లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాలులో డైనింగ్ హాల్ నిర్మాణానికి 13 లక్షలు, డాక్టర్స్ కాలనీలో పార్కు ప్రహరీ గోడ నిర్మాణానికి 65 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే 57వ డివిజన్లో అశోక కాలనీ, గోకుల్ నగర ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇంజనీరింగ్ కాలనీ, ఎస్పీఆర్ పాఠశాల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కలిపి 2.14 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండదని ఎమ్మెల్యే నాయిని స్పష్టం చేశారు. ఈ డివిజన్కు 10 కోట్ల పైచూలుగా ఈ రెండేళ్లలో ఇచ్చేయటం జరిగింది. ఇంకా కూడా రావాల్సిన నిధులు అంబేద్కర్ జంక్షన్లో ఉన్నటువంటి చిన్న కార్యక్రమాలని వాటికి కూడా డబ్బులు కేటాయించి మరి అక్కడ కొందరికి అసౌకర్యం కలుగుతున్నది, కానీ దానిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని కూడా మనం చేస్తూ మరి ఇంకా ఏమైనా ఉంటే కూడా కాలేజీకి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఏబీసీ కేటగిరీ కింద తప్పకుండా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన మొదలు కంప్లీట్ చేసుకొని మిగతా తెల్లారో మర్నాడో చేసుకుందాం, 2 రోజులు వెనుక ముందైనా తప్పకుండా అన్ని కంప్లీట్ చేసుకుందాం చెప్పి మనం చేస్తూ ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం ఉంగుటూరు ఎమ్మెల్యే పట్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలు మరువలేనివని గుర్తు చేశారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను ఉంగుటూరు ప్రజల్లోకి తీసుకొచ్చేందుకు ఆయన అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, నియోజకవర్గ అభివృద్ధి, గ్రామీణ సమస్యల పరిష్కారం, కొత్త నాయకులను తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్నారని తెలిపారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షుడు, ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడటంలో కీలక పాత్ర పోషించి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రాంతాలలో కూడా గత 7 దశాబ్దాలుగా కూడా రోడ్లు కానీ కరెంట్లు కానీ లేకపోతే స్వయంగా ఆయనే వెళ్ళి ఆ క్షేత్రస్థాయిలో పరిశీలించి వాళ్ళకి కరెంటు రోడ్లు కూడా ఏర్పాటు చేయటం, ఈ రోజున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూడా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆ రోజున రోడ్లు అన్నిటిని కూడా ఓపెన్ చేస్తూ వాళ్ళకి కావలసిన సదుపాయాలను అన్నిటిని కూడా ఏర్పాటు చేసే విధంగా, అంటే ఒక మంచి భావనతో ఆయన ఆలోచన ఏంటంటే ఎక్కడ ఎవరికి అవసరం అవుతుందో బడుగు బలహీన వర్గాలను అందరినీ కూడా ముందుకు తీసుకురావడం, అలాగే రాబోయే తరాల గురించి కూడా ఆలోచించి ఆయన అనేక నిర్ణయాలని, అంటే ఈ రోజున గ్రామ సభలను కూడా సుమారుగా 13,326 గ్రామాలని ఒకేసారి గ్రామ సభలు ఏర్పాటు చేసి ఆ గ్రామాల్లో ఏవైతే కావాలో వాటిలన్నింటినీ కూడా మౌలిక వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేసేటట్టు ఒక క్రమ పద్ధతిలో ఒక ప్రయారిటీ ప్రకారం అన్నిటిని పూర్తి చేసే విధంగా ఈ రోజు ముందుకు సాగుతుంది. శృంగవరపు కోట నియోజకవర్గంలో ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి జామి మండలంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ పథకం 3వ విడత నిధులు విడుదల చేశారు. ఈ విడతలలో నియోజకవర్గంలోని 41,144 రైతుల ఖాతాల్లో 22.96 కోట్లు నేరుగా జమ అయ్యాయి. రైతుల కోసం ప్రభుత్వం సాగు పెట్టుబడులకు సకాలంలో నిధులు అందిస్తోంది. 3వ విడతతో పాటు ఇప్పటికే 2 విడతల్లో 6,309 కోట్ల విడుదల చేసినట్లు తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులు, మౌలిక సదుపాయాలు అందిస్తూ రైతు ముఖంలో చిరునవ్వు చూడటమే లక్ష్యమని ఆమె వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కొత్తవలస ఏఎంసీ చైర్మన్ చొక్కాకుల మల్లు నాయుడు, జామి మండల పార్టీ అధ్యక్షుడు, వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీలక్ష్మి పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తున్నారు. 96 లక్షల రూపాయలు మాత్రమే మనకి ఈ రోజు విడుదల చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కేంద్ర ప్రభుత్వం 2,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 4,000 కలిపి ఇవాళ పెద్ద ఎత్తుని
రాష్ట్ర రైతాంగాన్ని అందరినీ కూడా ఇవాళ ఈ ఉగాది ముందున మన కానుకగా 6,000 రూపాయలు అందించడం అతని చిత్తశుద్ధికి, అతని పరిపాలనకి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మరొక్కసారి నేను మన అందరి తరఫున కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా అనేక పనులు చేయాలి. తప్పకుండా ఈ 3 ఏళ్లలో అంచెలంచెలుగా ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకెళ్తామని. మరి ఉపాధి హామీకి సంబంధించి మన నియోజకవర్గంలో నేను 250 కోట్ల రూపాయలు వాడాను ఈ సంవత్సరం 10 నెలల్లో. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు సాయి సాకేత్ రెడ్డి ఐశ్వర్యాల వివాహానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హెలిప్యాడ్ నుంచి కళ్యాణ వేదిక వరకు పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఘనస్వాగతం పలికారు. వివాహ వేదికపై సీఎం నూతన దంపతులకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. వివాహానికి వచ్చిన జనంతో సమావేశం అయి అభివాదం చేశారు. అనంతరం ప్రత్యేక టెంట్లో సీఎం ప్రజాప్రతినిధులు కలిసి విందు అంగీకరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జనగామ జిల్లా హుస్నాబాద్ రహదారి వడ్లకొండ వద్ద 2 ఏళ్లుగా నిలిచిపోయిన వంతెన నిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. నిరంతర పోరాట ఫలితంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో యాసరపు కరుణాకర్, ఇరుగు సిద్ధులు హర్షం వ్యక్తం చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు. చిటకోడూరు వంతెన పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేయగా నిరసనలపైన పెట్టిన కేసులు ఎత్తివేయాలని సర్పంచ్ అనూష మహిపాల్ కోరారు. వెంటనే ప్రారంభించాలి. చిటకోడూరు బ్రిడ్జిని చిటకోడూరు బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలి. చిటకోడూరు బ్రిడ్జిని వెంటనే ప్రారంభించాలి. గానుపాడు చిటకోడూరు బీదన సాధన సమితి ప్రధాన కార్యదర్శిని, అధ్యక్షులు యాసార గారితో కలిసి ఇక్కడ గత 3 సంవత్సరాల క్రితం బ్రిడ్జి స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ పోవడం వల్ల, మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ హయాంలో స్టార్ట్ చేయకపోవడం వల్ల ఇక చుట్టుపక్కల ఉన్న 100 గ్రామాలకు రాకపోకలు పొందడంతో ఇంగ్లాండ్లో కూడా మాకు బ్రిడ్జ్ కావాలని అక్క అనుషకు కూడా వీళ్ళందరూ చాలా అందరు ఫైట్ చేసారు. అందరి కృషితోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఈ భాగస్వాములు అయినారు. ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతూ ప్రభుత్వం అట్లనే చిటకోడూరు బ్రిడ్జి ఆ పనులు కూడా ప్రారంభం చేయాలని, టెండర్ విలువాలని, పనులు నాణ్యతతో చేయాలని. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం చందక గ్రామానికి చెందిన తాడివాడ సాయి అదే గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. అమ్మాయి కుటుంబం హెచ్చరించింది, అయినా వీరి ప్రేమ కొనసాగింది. సాయి అమ్మాయితో మాట్లాడటానికి ఇంటికి వెళ్లగా భయంతో పొరపాటున పై అంతస్తు నుంచి పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కేజీహెచ్ హాస్పిటల్కు తరలించి చికిత్స అందించారు. అయితే సాయిను చంపాలని ప్రయత్నించారన్న ఆరోపణలతో బంధువులు స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. ఆనందపురం సిఐ వాసునాయుడు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్ శంకర్ బాగ్జీ, నార్త్ జోన్ ఏసీపీ అప్పలరాజు, డీసీసీ మణికంట్ల ఆధ్వర్యంలో సిఐ పద్మనాభం ప్రత్యేక అధికారి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలో రాష్ట్రంలో రైతులకు
స్వర్ణయుగంగా మారిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. అన్నదాత సుఖీభవ పథకంతో రైతులు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారని అన్నారు. ఈ సందర్భంగా రాజాం నియోజకవర్గంలోని 38,896 మంది రైతులకు 21.86 కోట్లు 3వ విడతగా 6,000 రూపాయల చొప్పున అన్నదాత సుఖీభవ పథకంలో నేడు లబ్ధి పొందారన్నారు. ఈ సందర్భంగా 21.86 కోట్ల చెక్కును ఎమ్మెల్యే రైతులతో కలిసి ఆవిష్కరించారు. ప్రధాన పంట కావాల్సిన ఖర్చు మొత్తం మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం 80% కడుతుంది. అంటే దగ్గర ఒక 250 రూపాయలు కడితే పశువు చనిపోతే దగ్గర 30,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఒక 18 రూపాయలు కడితే మరి 6,000 రూపాయలు ఒక గొర్రెకి ఇచ్చే పరిస్థితి. ఇవన్నీ రబీకి సంబంధించి మొక్కజొన్న టోటల్గా వేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్లు మడ్డువలస ప్రాజెక్ట్ని మరి అలా ఉంచేయడం వేయడం వల్ల మన ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి గారు అలాగే ఇరిగేషన్ మినిస్టర్ రివ్యూ చేసిన తర్వాత దాన్ని మొదలు పెట్టడం వల్ల ఈరోజు కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టారు. అయినప్పటికీ రైతులు దగ్గర ఒక 12,000 ఎకరాలు మొక్కజొన్న వేశారు కాబట్టి లాస్ట్ తడి ఈ వారం రోజులు ఏమని చెప్పారు. దాన్ని మరి మంత్రి గారి దృష్టికి అలాగే సంబంధిత ఎస్సీ ఈ అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ వారం రోజులు మన రాజాం నియోజకవర్గం మడ్డువలస బ్యారేజ్ ఉన్న అందరికీ కూడా ఈ వారం రోజులు నీరు వచ్చి ఖచ్చితంగా మనం మొక్కజొన్న లాస్ట్ తడి మీ అందరికీ అందుకోవాలని అది ప్రభుత్వం. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని టీడీపీ కార్యాలయంలో అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించి కార్యాలయం పూర్తిగా దగ్ధమైంది. మంటలు వేగంగా వ్యాపించడంతో ఫర్నిచర్, పార్టీ పత్రాలు మరియు ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతుండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రాణ నష్టం జరగకపోవటం ఊరట కలిగించింది. ప్రకాశం జిల్లా కొండపి నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించగా నియోజకవర్గ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పాల్గొన్నారు. జరుగుమల్లి, సింగరాయకొండ, పొన్నలూరు మండలాల్లో జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలతో పార్టీ బలోపేతానికి జన సైనికులు, వీర మహిళలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం జార్జిపేటలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్కూల్ కరస్పాండెంట్ శ్యామల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి గంగవరం చర్చి ఫాదర్ రాజేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు విశాలమైన వాతావరణంలో విద్యతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ విజయభారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. అక్షర విన్నపం ఏంటంటే మీరు కూడా మా మేనేజ్మెంట్తో సహకరించి మా స్కూల్ అభివృద్ధికి తోడ్పడతారని నేను కోరుచున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వ్యక్తిగత జీవితం అయితేనేమి ద హోల్ లైఫ్ మొత్తం అన్నీ కూడా ఉండాలి. ప్రతి దాంట్లో ఆటలు, పాటలు, చదువు, టెక్నాలజీ, సైన్స్
ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అన్ని విషయాలకు కూడా సహకరించే అవకాశాలు ఇవి. కాబట్టి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఈ చక్కనైన అవకాశాన్ని వినియోగించుకొని సెయింట్ జోసెఫ్ అమ్మగారి యొక్క సేవను వారు పొందుకొని బిడ్డలందరూ కూడా ఉజ్వల భవిష్యత్తును పొందుతారని ఆశిస్తూ ఈ యొక్క ముఖ్యమైన కార్యక్రమాన్ని మీ అందరికీ తెలియచేయడం అయితే జరుగుతుంది. సెయింట్ జోసెఫ్ హై స్కూల్ జార్జిపేటలో తాళరేవు మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క స్కూల్లోని ఈరోజు మేము యూకేజీ పిల్లలకు గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నాము. నేను ఇక్కడ సిస్టర్ విజయభారతి ప్రిన్సిపల్గా చేస్తున్నాను ఇక్కడ. మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.